4 డ్యూయెట్లు 6 సీన్లకు పరిమితం అయ్యేందుకు ఇష్టపడడం లేదు స్టార్ హీరోయిన్స్. గ్లామర్ షో కన్నా క్యారెక్టరైజేషన్ ఇంపార్టెంట్ అంటున్నారు. రొటీన్ డ్రామాలకు చెక్ పెట్టి ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలతోనూ ప్రూవ్ చేసుకుంటున్నారు. అంతేనా అంటే కాదు, అవసరమైతే యాంటోగనిస్ట్లుగా కూడా మారి హీరోలకే టఫ్ ఫైట్ ఇస్తామంటున్నారు. నెగిటివ్ షేడ్స్ పై ఇంట్రెస్ట్ పెడుతున్న ఆ భామల జాబితాలోకి చేరారు మరొక 3 నటీమణులు. లాంగ్ ఎగో సూర్యకాంతం, ఛాయాదేవి లాంటి లెజెండరీ యాక్ట్రెసెస్ నెగిటివ్ షేడ్స్ చేసి ఎంటర్టైన్ చేశారు. కానీ ఇప్పుడు బుల్లితెరపై మాత్రమే ఫీమేల్ విలనిజం కనిపిస్తోంది. అడపాదడపా విలనీ క్యారెక్టర్లు వచ్చినా అద్భుతాలు చేయలేదు. అప్పుడెప్పుడో నరసింహలో రమ్యకృష్ణ నీలాంబరిగా నెగిటివ్ షేడ్స్ లో మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత ఈ తరహా నెగిటివ్ పాత్రల్లో మెప్పించడం ఏ స్టార్ హీరోయిన్ వల్ల కాలేదు. శ్రేయారెడ్డి ఓకే అనిపించుకున్న సమంతకి సెట్ కాలేదు. రీసెంట్లీ సంయుక్త మీనన్ విరూపాక్షతో మెస్మరైజ్ చేసింది. రెజీనా కూడా విలన్ రోల్స్ కి షిఫ్ట్ అయినా అవి అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. రీసెంట్ టైమ్స్ లో వెండితెరపై రాను రాను గ్లామర్ షో కన్నా రౌడీ రంగమ్మల క్యారెక్టర్లకి వెయిట్ పెరుగుతూ ఉండడంతో అటువంటి క్యారెక్టర్లు చేయడానికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు హీరోయిన్స్. ఈ జాబితాలోకి మేం రెడీ అంటున్నారు టబు, ప్రియాంక చోప్రా, రష్మికలు. 53 ఏళ్ల వయసులో కూడా సెలెక్టివ్ సినిమాలు చేస్తూ వావ్ అనిపిస్తోంది టబు. ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతుండడం విశేషం. ఈ మధ్య సెలెక్టివ్ సబ్జెక్టులను చూస్ చేసుకుంటున్న ఈ సీనియర్ యాక్ట్రెస్ కాస్త గ్యాప్ తర్వాత టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. విజయ్ సేతుపతి, పూరి కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో టబు కీ రోల్ లో కనిపించబోతోంది. అయితే ఇందులో ఆమె కాస్త నెగిటివ్ షేడ్స్ లో కనిపించనుందని టాక్. ఇప్పటికే బాలీవుడ్ లో అందాధున్లో లేడీ విలన్ గా సక్సెస్ అయి మెప్పించింది. ఇక మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాలుగా రాబోతున్నాయి SSMB 29 అండ్ అట్లీ అల్లు అర్జున్ ప్రాజెక్ట్. ఇందులో ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే, రష్మిక లాంటి ఎనర్జెటిక్ భామలు నటించబోతున్నారు. లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం రాజమౌళి సినిమాలో పింకీ నెగిటివ్ రోల్ పోషిస్తోందట. అలాగే బన్నీతో మరొకసారి జోడీ కడుతున్న శ్రీవల్లి ఈసారి యాంటోగనిస్ట్ గా కనిపించబోతుంది అన్న టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి గ్లామర్ షోకి గుడ్ బై చెప్పి యాక్షన్ తో రప్పాడించేందుకు రెడీ అవుతున్నారు రౌడీ రాణీలు. మరొకసారి రెమ్యూనరేషన్ పెంచేశాడా? నయా సెన్సేషన్ సాయి అభ్యంకర్ ని కాంపిటీటర్ గా చూస్తున్నాడా? ఇప్పటి వరకు ఇతరుల బీజిఎం కాపీ కొట్టాడని విమర్శలు ఎదుర్కొంటున్న అనిరుద్ ఇప్పుడు ఓన్ ట్యూన్స్ ని తస్కరించాడా? ట్రెండ్ సృష్టిస్తున్న మోనికా సాంగ్ ఆ పాటకి కాపీనా? మోనికా సాంగ్ ఇంకా యూట్యూబ్ ని షేక్ చేసేస్తోంది. పూజా హెగ్డే స్టెప్పులు షోబిన్ సాహిర్ గ్రేస్ కి లిరికల్ వీడియోకు మిలియన్ వ్యూస్ దక్కేలా చేస్తాయి. కానీ అనిరుద్ రవిచందర్ మాత్రం కోలీవుడ్ లో రోస్టింగ్ అవుతున్నాడు. మోనికా సాంగ్ విదామయర్చిలోని సవదికా అనే సాంగ్ ట్యూన్స్ కి దగ్గర పోలికలున్నాయని అంటున్నారు. ఇప్పటి వరకు ఇతర కంపోజర్ల నుండి బీజిఎం ట్యూన్స్ కొట్టేసిన అనిరుద్ ఇప్పుడు తన పాటలకే తాను కాపీ కొట్టుకునే కర్మొచ్చిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రెజెంట్ యూత్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కంపోజర్ అంటే అనిరుద్దే గుర్తుకొస్తాడు. అందుకే అతడు ఏం వాయించినా ఆహా ఓహో అంటూ మోసేశారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ యంగ్ టాలెంట్లో పస తగ్గిందన్న వార్తలు వస్తున్నాయి. అదే టైంలో సాయి అభ్యంకర్ అనే నూడుగు మీసాల కుర్రాడు హెడేక్గా మారాడు. ప్రైవేట్ ఆల్బమ్స్తోనే మెప్పించి అట్లీ సినిమాకు మ్యూజిక్ అందించే ఛాన్స్ కొట్టేయడంతో నాకు తిరుగులేదు అనుకున్న అనిరుద్కు ఏకు మేకవుతున్నాడు. సాయి చేతిలో 10 ప్రాజెక్టులు ఉండడం కూడా అనిరుద్కున్న క్రేజ్ తగ్గింది అనడానికి నిదర్శనం. ఆన్ టైంలో ట్యూన్స్ ఇవ్వకపోవడం, కాన్సర్ట్స్ కూడా అనిరుద్ని కాస్త నెగిటివిటీ చేశాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు రెమ్యూనరేషన్ కూడా పెంచేశాడని కోలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఒక సినిమాకు 10 కోట్లు ఛార్జ్ చేస్తున్న ఈ స్టార్ కంపోజర్ అప్కమింగ్ ప్రాజెక్టుల విషయంలో మరింత ఛార్జ్ చేస్తున్నాడట. సుమారు 12 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ పెంచేశాడు అన్న గాసిప్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. కాంపిటీషన్ టైంలో అనిరుద్ రెమ్యూనరేషన్ పెంచుకోవడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు తమిళ. కానీ ఆయన పాటలకు మిలియన్ వ్యూస్ దక్కడంతో అనిరుద్ నో కాంప్రమైజ్ అంటున్నాడట. పూజా హెగ్డేకు శ్రీలీల చెక్ పెడితే కిసిక్కి బ్యూటీని టార్గెట్ చేసేలా కనిపిస్తోంది భాగ్యశ్రీ బోర్సే. ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే పూజా శ్రీలీల ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. అయినప్పటికీ ఛాన్సులు క్యూ కడుతూనే ఉన్నాయి. ఇప్పుడు సేమ్ వీరిలానే మారిపోయింది బచ్చన్ బ్యూటీ. పూజా హెగ్డే జోరుకు శ్రీలీల బ్రేకులేసింది. ధమాకాతో టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడ్డ కిసిక్కి బ్యూటీ ఏకంగా పూజా ఆఫర్స్ కి ఎసురు పెట్టింది. గుంటూరు కారం నుండి ఎన్నో ఛాన్సులు
పొడుగు గల సుందరి దగ్గరకు చేరేలోపే శ్రీలీల పట్టేసింది. అంతలో పూజ తెలుగు సినిమాలన్నీ డిజాస్టర్ కావడం కూడా ఈ డాన్సింగ్ క్వీన్ కి ప్లస్ అయింది. దీంతో ఇద్దరి మధ్య కాంపిటీషన్ స్టార్ట్ అయ్యింది అన్న టాక్ నడిచింది. ఈ తలనొప్పులు ఎందుకులే అనుకున్న బుట్టబొమ్మ టాలీవుడ్ కి గ్యాప్ ఇస్తూ బాలీవుడ్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ధమాకాతో శ్రీలీల స్టార్డమ్ స్టార్ట్ అయింది. వరుసగా ఆఫర్లు కొల్లగొడుతూ పూజాకే కాదు అప్పుడే రైజింగ్ అవుతున్న యంగ్ బ్యూటీస్ కుళ్ళుకునేలా చేసింది. ఇప్పుడు డాన్సింగ్ క్వీన్ ని టార్గెట్ చేస్తోంది భాగ్యశ్రీ బోర్సే. రీసెంట్లీ అఖిల కిరణి లెనిన్ నుండి శ్రీలీల అవుట్ అయిందన్న టాక్ రాగా అది భాగ్యశ్రీ చెంతకు చేరిందన్న టాక్ నడుస్తోంది. మిస్టర్ బచ్చన్ తో నడుము అందాలు ప్రదర్శించి ఓవర్ నైట్ క్రష్ గా మారి ఆఫర్స్ ని క్యాచ్ చేయడంలో కిసిక్కి బ్యూటీని మించిపోతోంది భాగ్యశ్రీ. ఫస్ట్ సినిమా రిజల్ట్ తేడా కొట్టినా కూడా ప్రెసెంట్ చేతిలో 3 సినిమాలు, వినిపిస్తున్నవి మరొక 3 సినిమాలున్నాయి. ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజంతా లక్కు కూడా ఉండాలి అంటూ ఉంటారు. పూజా హెగ్డే, శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే విషయంలో నిజమే అనిపించక మానదు. ఎందుకంటే హిట్స్ లేకున్నా కూడా వరుస ఛాన్సులు కొల్లగొట్టడం ఈ భామలకే చెల్లిందే. పూజా హెగ్డే ఇప్పుడే కాదు, కెరియర్ స్టార్టింగ్ నుండే ఆమెకు ఐరన్ లెగ్ అన్న ట్యాగ్ ఉండేది. డీజే, మహర్షి చిత్రాలతో ఆ ట్యాగ్ తొలగిపోయింది, కానీ మళ్లీ తిరిగి తెచ్చుకుంటోంది. ఇక సడన్ స్టార్ గా మారిన శ్రీలీల కూడా ఆఫర్స్ ని కొల్లగొడుతోంది, కానీ సక్సెస్ మెయింటైన్ చేయలేకపోతోంది. భాగ్యశ్రీది కూడా సేమ్ సిచ్యువేషన్. బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినా స్టార్ హీరోస్ తో నటించే ఛాన్సెస్ ని దక్కించుకుంటోంది. ఇప్పటికే కింగ్డమ్, కాంతా, ఆంధ్ర కింగ్ తాలూకాతో పాటు లెనిన్, పారడైజ్, అట్లీ మూవీ కోసం ఈమె పేరునే పరిశీలిస్తున్నారన్నది టాక్. మరి పూజ, శ్రీలీల పరంపరను భాగ్యశ్రీ కంటిన్యూ చేస్తుందా? కొత్త మార్కును క్రియేట్ చేస్తుందా? నా స్పీడుకు బ్రేకులు లేవంటున్నారు బాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్. ఈ 6 months లో 3 సినిమాలతో పలకరించిన లాలట్టన్ నెక్స్ట్ 6 నెలల్లో ఇంకో 3 సినిమాలను దించేబోతున్నారు. అయితే ఇందులో ఒక సినిమాకు ఓ స్పెషాలిటీ ఉంది. అదేంటో తెలియాలంటే వాచ్ ఇట్. స్టార్ హీరోలంటే ఏడాదికి లేదా 2 ఏళ్లకో ఒక సినిమాతో పలకరించాలి, కానీ నేను ఆ టైప్ కాదంటున్నాడు మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్. ఏడాదికి మినిమం సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆయన ఈ ఏడాది అప్పుడే 3 సినిమాలతో పలకరించారు. ఎంపురన్ 2తో పాటు తుడురం, కన్నప్పలో స్పెషల్ కామియోలో మెరిశారు. లూసిఫర్ 2, తుడురం బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు, మలయాళంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. 200 కోట్లు క్రాస్ చేసిన ఈ 2 సినిమాలు మాలీవుడ్లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రాలుగా మారాయి. ఈ ఏడాది అప్పుడే 3 ఫిల్మ్స్ దించేసిన లాలట్టన్ నెక్స్ట్ 6 నెలల్లో మరొక 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసేస్తున్నాడు. హృదయపూర్వం ఆగస్టు 28న అంటే ఓణం పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీమ్. ఇదే కాదు, పాన్ ఇండియా ఫిల్మ్ వృషభని కూడా అక్టోబర్లో దింపాలని ట్రై చేస్తోంది. ఇక థర్డ్ ఫిల్మ్ కి ఓ స్పెషాలిటీ ఉంది. అది ఇటువంటి సినిమా కాదు, 17 ఏళ్ల చరిత్ర ఉంది. అదే స్వప్నమాలిక. 2008లో ఎన్నో అంచనాలతో స్టార్ట్ అయింది స్వప్నమాలిక. కేఏ దేవరాజన్ డైరెక్షన్ లో స్టార్ట్ అయిన సినిమా షూటింగ్ కూడా లేట్ అయింది. 2 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకుని 2011లో సమ్మర్ లో రిలీజ్ కి ప్లాన్ చేశారు, కానీ లాలట్టన్ దర్శకుడి మధ్య ఇష్యూల వల్ల వాయిదా పడింది. మొత్తానికి 14 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు మోక్షం దక్కుతోంది. అక్టోబర్లో సినిమాను తీసుకురావాలని అనుకుంటున్నారట మేకర్స్. మరి వృషభ డిలే అయితే స్వప్నమాలికను తెస్తారా, లేక దీంతో పోటీగా మూవీని పట్టుకొస్తారా అన్నది క్లారిటీ రావాల్సిందే. వరుసగా జాన్వీ కపూర్ నటించిన సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. మొన్నటి వరకు పరం సుందరి, ఇప్పుడు మరొక సినిమా. మామన్నన్ కాంబో మరొకసారి రిపీట్ కాబోతోంది. టైటిల్ విషయంలో వివాదం నెలకొన్న అనుపమ పరమేశ్వర్ సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకోసం. టైటిల్ వివాదం కారణంగా గత నెలలో రిలీజ్ కావాల్సిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వాయిదా పడింది. జానకి పేరు మతపరమైన విభేదాలకు దారితీసే ఛాన్స్ ఉందని సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో టీమ్ కోర్టును ఆశ్రయించగా టైటిల్ చేంజ్ కు అంగీకరించేందుకు యాక్సెప్ట్ చేయడంతో కేవలం 2 కట్స్ తో రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సిబిఎఫ్సి. ఈ సినిమాని ఇప్పుడు జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళతో జూలై 17న థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ అండ్ సురేష్ గోపి కీ రోల్స్ పోషిస్తున్నారు. జాన్వీ కపూర్ సినిమాలకు ఏమైంది? దేవరా తర్వాత కనిపించని ఈ భామ బాలీవుడ్ చిత్రాలన్నీ వాయిదాల బాట పడుతున్నాయి. మొన్న పరం సుందరి జూలై 25న థియేటర్లోకి రాదని క్లారిటీ వస్తే ఇప్పుడు సన్నీ సంస్కారికి తులసి కుమారి కూడా సెప్టెంబర్ మంత్ నుండి అక్టోబర్ మంత్ కి పోస్ట్ పోన్ అయింది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాను అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.
మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో 2023లో వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఓటీటీ ఫిల్మ్ మామన్నన్. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాజిల్, కీర్తి సురేష్ కీ రోల్స్ పోషించారు. ఇప్పుడు మరొకసారి వడివేలు, ఫహద్ కాంబో రిపీట్ కాబోతోంది. మారిసన్ అనే మూవీలో ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారు. రీసెంట్లీ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుధీష్ శంకర్ డైరెక్టర్.